ఓం నమో వెంకటేశాయ. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో విజయవాడ చుట్టుపక్కల మీకు చూపిస్తాను చూడండి. అలాగే విజయకీలాద్రి మీద ఉన్న అమ్మవారి ఫోటో కూడా పక్కన వేస్తాను. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. గోపురం కూడా వేస్తాను. గోపురం కూడా దర్శనం చేసుకోండి. నాకు ఇంతవరకే వీడియో తీసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. అప్పుడు బయట వరకే తీశానండి, ఏమనుకోబాకండి. అదిగోండి అక్కడ మనకి బయట ఊరు బ్రిడ్జి మీద నుండి వస్తుంటే ఓంకారం కనపడుతుంది కదండి, అదండి. ఇక్కడ బోర్డు వేస్తే అక్కడ కనపడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మేము శుక్రవారం నాడు అమ్మవారి దర్శనార్థం వెళ్ళాము. శుక్రవారము చాలామంది రద్దీగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే శుక్రవారం కాకుండా మంగళవారం, ఆదివారం ఈ 3 రోజులు వెళ్ళకుండా విడి రోజుల్లో వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది. అమ్మ దర్శనం బాగా అవుతుంది. శుక్రవారం కూడా వెళ్ళొచ్చండి. ఉదయం పూర్వమే వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది. 10, 11 అవుతే మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుందండి. అమ్మవారి దర్శనార్థం ప్రతిసారి వెళ్తూనే ఉంటానండి. అమ్మవారిని ప్రత్యేకంగా చూడటానికి వెళ్తూ ఉంటాను. అలాగే పోయిన నెలలో వెళ్ళాల్సిందండి, కాకపోతే ఎండల వల్ల నేను వెళ్ళలేకపోయాను. అయితే మొన్న అనుకోకుండా శుక్రవారం నాడు వెళ్ళిపోయాను. మామూలుగా అయితే నేను శుక్రవారం అయితే వెళ్ళనండి. ఎందుకంటే శుక్రవారము పద్మావతి అమ్మవారి యొక్క అభిషేకం వస్తుంది టీవీలో. అది లైవ్ కంపల్సరీ నేను చూస్తూ ఉంటాను. అందుకని వెళ్ళను. ఎందుకో ఆ రోజు వెళ్ళాలనిపించింది, వెళ్ళానండి. అదే రోజు అమ్మాట ఛానల్లో నా వీడియో పెట్టారు. నాకైతే ఆ రోజు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక పక్కన అమ్మవారిని దర్శనం చేసుకొచ్చాను. ఆ తర్వాత అమ్మ మాట ఛానల్లో నా వీడియో చూడటం అనేది చాలా ఆనందంగా అనిపించింది. అమ్మవారికి నమస్కరించుకున్నాను. అలాగే నేను దసరా నవరాత్రుల్లో 9 రోజులు కూడా చేసినట్లే 9 రోజులు 9 అలంకారాలు చేస్తూ ఉంటాను. అలాగే అమ్మవారికి విశేషమైన ఆ రోజు ఏ అలంకారం ఉంటుందో ఆ రోజు ఆ అలంకారానికి తగ్గట్టుగా నైవేద్యాలు పెడుతూ ఉంటాను. అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అలాగే నేను ఆ టైంలో ఒక్క పొద్దు ఉంటానండి. ఆ రోజు సాయంత్రం ఏం తిన్ను. అలాగే ఉదయం టిఫిన్ చేస్తాను, అంతేను. ఆ తర్వాత అమ్మవారి ప్రసాదము, అమ్మవారి పూజ అయ్యేదాకా టిఫిన్ కూడా చేయనండి. చాలా వరకు అమ్మవారికి నైవేద్యం పెట్టే చేస్తూ ఉంటాను. భక్తిగా చేయాలండి. అమ్మవారి నిష్ఠ అంటే నిష్టగా చేయాలి. ఆ 9 రోజులు మాత్రం చాలా నిష్టగా ఉంటానండి. అమ్మవారికి ఆ విధంగా చేసినట్లయితేనే మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది అమ్మవారు. ఆ తర్వాత నేను దసరా ముందు కానీ ఆ తర్వాత కానీ కంపల్సరీ అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనార్థం వెళ్తానండి. అప్పుడే నా పరిపూర్ణం అయిద్దని నేను అనుకుంటాను. కానీ 2 సార్లు ఏమో ముందు వెళ్ళాను. తర్వాత 3 సార్లు మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. అయినాకే నేను ఈ దసరా నవరాత్రులు 3 సంవత్సరాల నుండి చేస్తున్నానండి. ఒక సంవత్సరం ఏమో అలా వెళ్ళాను. తర్వాత 2 సంవత్సరాలు అలా వెళ్ళాను. ముందైనా వెనకైనా వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత దసరా నవరాత్రులు మొదలుపెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి సాయంత్రం పవలింపు సేవ, ఉదయము సుప్రభాత సేవ అలా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. చాలా ఇష్టం అండి కనకదుర్గమ్మ అంటే. ఆ ఫేస్ కూడా అలంకరించుకుని చేస్తూ ఉంటాను. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చేస్తూ ఉంటానండి. వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవాలు, వివిధ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా పద్మావతి అమ్మవారిని కూడా తీసుకున్నాను. ఆ పద్మావతి అమ్మవారికి కూడా అభిషేకాలు చేస్తూ ఉన్నాను. ఇంకా రాముల వారికి కూడా దసరా నవరాత్రుల్లో అభిషేకాలు అవి చేస్తూ ఉంటాను. ప్రతినిత్యం కూడా మా ఇంట్లో నిత్యదీపారాధన వెలుగుతూనే ఉంటుందండి. ఉదయం సాయంత్రం నిత్యదీపారాధన జరిగిద్ది. అలాగే అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. విజయవాడ వెళ్ళినప్పుడల్లా సరే నేను మార్కెట్కి వెళ్ళకుండా ఉండనండి. మార్కెట్కి వెళ్ళి ఏదో ఒక వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాను. అవి ఏం తెచ్చుకున్నాననేది రేపటి వీడియోలో చూడండి. రేపటి వీడియోలో నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఏమేమి తెచ్చుకున్నాను అనేది కూడా మీ అందరికి కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ గోపురం, ఇక్కడ నుండి ఘాట్ రోడ్లో అమ్మవారి దర్శనార్థం వెళ్తారు. అలాగే ఇక్కడ కిందకి దిగంగానే ఇక్కడ నమూనా ఆలయం లాగా ఉంటుందండి దుర్గమ్మవారిది. చాలా బాగుంటారండి. ఇక్కడ వీడియో తీయలేదు, లేకపోతే చూపించేవాడిని. చాలా బాగుంటారండి అక్కడ అమ్మవారు. లోపల గర్భాలయంలో అమ్మవారు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉంటారండి. ఆ తర్వాత ఇటు మెట్లు దిగి ఇటు ముందుకు రాగానే ఇక్కడ చూడండి, ఇటు బయటకు వచ్చే స్టెప్స్ ఉంటాయి. లెక్కైతే ఇటు నుండి వెళ్ళొచ్చు, పైనుండి కూడా వెళ్ళొచ్చు. కింద నుండి నడిచి వెళ్ళే వాళ్ళు ఇటు నుండి వెళ్తారండి. లిఫ్ట్లు ఉంటాయి, లేదా క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్ ద్వారాగా అమ్మవారి దర్శనార్థం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు.
ఇదిగోండి ఇయన్నీ కూడా షాపులేనండి ఇక్కడ. అసలు ఈ మూల నుండి ఆ మూల దాకా శుక్రవారం అయితే, ఈ మూల నుండి ఆ మూల దాకా అసలు బొమ్మలు పెడుతూనే ఉంటారండి. అసలు దసరా నవరాత్రుల్లో అయితే వినాయకుడు టెంపుల్ ఉండిద్దండి ఆ చివర. అక్కడి నుండి ఆపేస్తారండి. అక్కడి నుండి కూడా ప్రతి ఒక్క భక్తులు అక్కడి నుండి నడుచుకుంటా ఘాట్ రోడ్ మీదుగా వెళ్ళాలండి. ఒక్కసారి మేము దసరా నవరాత్రులు అయిపోయినాక వెళ్ళాము. అసలు ఫుల్ రద్దీ అండి. ఆ టైంలో అస్సలు వెళ్ళకూడదు. వేలాది మంది వచ్చారు. అప్పుడే మినిస్టర్లు వస్తున్నారన్నారని ఆపేశారు. అసలు నానా ఇబ్బంది పడ్డామండి అప్పుడు మాత్రం. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం ఇబ్బంది పడకుండానే వస్తూ ఉంటాము. అమ్మవారి దర్శనార్థం ఆ ఒక్కసారి మాత్రమే బాగా జనం ఉన్నారు. బాగా ఇబ్బంది పడ్డాను. తర్వాత అంతా బాగానే జరుగుతుందండి. ఈ విధంగా అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మార్కెట్‌కి వెళ్తున్నాను చూడండి ఆటోలో. మార్కెట్ ఇదిగోండి. మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. ఏమేమి తెచ్చాననేది రేపటి వీడియోలో తప్పకుండా మీకు చెప్తాను. రేపు వీడియో మిస్ అవ్వబాకండి. ఇదండి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.